కాకతీయ గల్ఫ్ 4వ కార్తీక మాస వనభోజనాలకి ఇచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం. ఒక 4 సంవత్సరాల క్రితం వరకు అసలు ఎవరైనా ఊహించారా ఇంతమందికి అమ్మవారు దుబాయ్లో కనీసం ఒక 100 మంది అయినా కలుస్తామని ఊహించి కూడా ఉండరు. అలాంటిది దాదాపు 1100 మంది ఈరోజు దుబాయ్ క్రీక్ పార్క్లో మన కమ్మవారి ఆత్మీయ సమావేశం కార్తీక మాస వనభోజనాలు జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. గల్ఫ్లో మన వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనిపించేలా 2022లో మొట్టమొదటిసారిగా కాకతీయ గల్ఫ్ పేరుతో కార్తీక మాస వనభోజనాలు ఇదే పార్కులో నిర్వహించడం జరిగింది. మొదటి కార్యక్రమానికి ఆ రోజు దాదాపు 450 మంది ఇచ్చేసి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోయారు. తర్వాత 2023లో ఆ సంఖ్య 650కి పెరిగింది. 2024లో ఆ సంఖ్య దాదాపు 900కి పెరిగింది. ఈరోజు ఈ వేడుకకి దాదాపు 1100 మంది అంటే 1100 మంది హాజరై మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నందుకు అందరికీ అందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు. అలాగే ఇదే స్ఫూర్తితో గత వారం కాకతీయ గల్ఫ్ ఖతార్, కాకతీయ గల్ఫ్ బహ్రెయిన్ ఆయా దేశాల్లో కూడా గత 2 వారాలు కమ్మవారి కార్తీక మాస వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. అక్కడ కూడా మన వాళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండి అందరూ ఐకమత్యంగా ఈ వనభోజనాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు నవంబర్ 16 కాకతీయ గల్ఫ్ దుబాయ్ మనందరం ఇక్కడ సమావేశం అయ్యాం. వనభోజనాలు అనగానే మనం చక్కగా భోజనాలు చేసేసి మన గురించి మనం గొప్పలు చెప్పుకొని 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవటం కాదు. గడిచిన 100 ఏళ్లలో మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం ఈ ప్రయాణాన్ని తలుచుకోవటం, మన పెద్దలు మనకు వేసిన బాటని మనం ముందు తరాల వారికి మనం వేయటం అనేది మన బాధ్యత. సమాజంలో మీరందరూ చూస్తూనే ఉంటారు, ఎవరికైనా సాఫ్ట్ టార్గెట్ మనమే. 2 వ్యక్తుల మధ్య గొడవ జరిగినా కులమే టార్గెట్, 2 పొలిటికల్ పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్నా మన కులమే టార్గెట్. ఎందుకంటే మనం ఎప్పుడు బయటికి రాం, మన విక్టిమ్గా ప్లే చేయం, మన పని మనం చేసుకుంటూ మన చదువు, మన వ్యాపారం, మన ఉద్యోగం ఇదే మన ధోరణి. ఎప్పుడు కూడా మనం ఇలా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తూనే ఉంటాం. సో ఇవన్నీ మనం చర్చించుకోవాలి. సమాజంలో అందరినీ కలుపుకుపోయే ఏకైక కులం కమ్మకులం. మనందరం చిన్నప్పటి నుంచి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళమే. 90% ఇక్కడ అందరూ విలేజ్లో పెరిగిన వాళ్ళే. ఏ భేదాలు లేకుండా ప్రతి కులాన్ని వరసలతో పిలుచుకునే కులం కమ్మకులం. అందరినీ బాబాయ్, మావయ్య అని ఎటువంటి భేదాలు లేకుండా సమానంగా ఆదరిస్తూ అందరితో కలిసిపోతూ మనతో పాటు ఇంకో 4గురిని పైకి తీసుకురావాలి అనే యాటిట్యూడ్తోనే మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. సో ఇదే స్ఫూర్తి కొనసాగాలి. మనం పైకి వస్తూ మనతో పాటు ఉన్న 4గురిని పైకి తీసుకురావాలి. మనం సంపాదించుకున్న దానిలో సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి. అలాగే పుట్టిన ఊరికి, చదువుకున్న స్కూల్కి ఎప్పుడు కూడా మనం ముందుంటాం సహాయం చేయడానికి. అదే ఇవాళ మన తరాలని, మన వెనక తరాల నుంచి నేటి వరకు రేపు రాబోయే తరాలని మనల్ని కాపాడేది ఆ శ్రమించే తత్వం, సమాజానికి తిరిగిచ్చే గుణం, ప్రతి ఒక్కరిని ఎటువంటి కులమత భేదాలు లేకుండా ప్రతి వారిని ఆహ్వానించే గుణం, మనం పనిచేస్తూ మనతో పాటు 4గురిని పైకి తీసుకొచ్చే తత్వం మనల్ని వాళ్ళ స్థాయిలో నిలబెట్టాయి. వీటన్నిటిని పునశ్చరణ చేసుకుంటూ సమాజంలో మన మీద జరుగుతున్న ఈ దాడి మీద మనకు అందుబాటులో ఉన్న వేదికల మీద మాట్లాడుతూ మనమేంటి, మన మూలాలేంటి, మన గొప్పతనం ఏంటి, మనం సమాజానికి ఏమి ఇచ్చాం అనేది సాధికారికంగా చెప్పుకోవడానికి ఇలాంటి వేదికలన్నీ ఒక చక్కటి వేదికలు అవుతాయి. కాబట్టి ఈ దిశగా మనం ప్రతిజ్ఞ చేసుకొని మన ముందు తరాలకు దిశానిర్దేశం చేస్తూ 1910లో జరిగిన ప్రథమ కమ్మ మహాసభ గుడివాడ జిల్లా గుడివాడ కౌతరంలో జరిగిన సభని స్ఫూర్తిగా తీసుకొని ఈ వనభోజనాలు కూడా అదే సదుద్దేశంతో మన అభివృద్ధికి వినియోగించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా సాదర స్వాగతం. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు శ్రీ రామోజీరావు గారి జయంతి. సో తెలుగు జాతికి, తెలుగు రైతుకి, తెలుగు నేతకి, తెలుగు పాఠకులకి ఎంతో ఇచ్చిన వైతాళికుడు శ్రీ రామోజీరావు గారు. ఆయనకి మనందరం ఘనంగా జయంతిని వాళ్ళు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒక్క నిమిషం రామోజీరావు గారి అందరికీ కూడా చప్పట్లతో ఆయన జయంతిని స్మరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.